కొంతమంది నేతలు సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ కష్టకాలంలో ఉన్నప్పుడు కీలక నేతలు పార్టీ నుంచి వీడి వెళ్తున్నారని ధ్వజమెత్తారు. సీనియర్లు కేకే, కడియం శ్రీహరి కూడా పార్టీని వీడటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని లీక్ వీరుడిగా అభివర్ణించారు. రోజుకో స్కామ్ అంటూ ఒక్కరిని పట్టుకోవడం లేదని విమర్శించారు. నిలబడ్డది కేసీఆర్, నిలబడ్డది ఇవాళ అక్కడ నిలబడ్డది కేసీఆర్ అనుకొని కొట్లాడదాం. అక్కడ నిలబడ్డది మన నాయకుడు, అక్కడనే ఉన్నాడు, ఆయన కోసం ఓటేస్తున్నామనే ఒక కమిట్మెంట్ తోని కసితో పనిచేద్దాం తప్ప ఇవాళ రకరకాల ఆలోచనలు చేయవలసిన అవసరం లేదు. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాయకులు పోయే వాళ్ళకి చాలా మాట్లాడతారు. ఇప్పుడు మీకు తెలుసు, పోయేటప్పుడు 2 రాళ్ళు వేసి 10 ఏళ్ళు అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం 2 రాళ్ళు వేసి పోతారు. చాలా విచిత్రం అనిపిస్తుంది కొంతమంది మాటలు వింటా ఉంటే. కానీ ఇక నేను వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని నేను ఎక్కువ ఏమనను. వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. రేవంత్ రెడ్డి గారు ఈయన ప్రభుత్వం ఎట్లున్నదంటే రోజొక్క లీక్ ఇవ్వాలి యూట్యూబ్కు. ఇగో ఇది జరిగిపోయింది, ఇది గొర్రెల స్కాము, బర్రెల స్కాము, ఫోన్ ట్యాపింగు, మన్ను మశానం. లీకు వీరుడిన ఆయన గ్రీకు వీరుడు అయితే నేను లీకు వీరుడు. రోజొక్క లీకు, ఇదో లీకు అదో లీకు. అదయిందంట, 10 లక్షల ఫోన్లు ట్యాప్ అయినాయంట, ఇదయిందంట అదయిందంట. అయ్యా నువ్వే అధికారంలో ఉన్నావుగా స్వామి, దమ్ముంటే ఎవరి మీద చర్య తీసుకుంటావో తీసుకో, ఎవరిని లోపల వాడేస్తావో పాడై, ఏం విచారణ చేస్తావో చెయ్యి. కానీ నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇదంతా మాకు తెలుసు. ఎందుకు ప్రజలు రైతు బంధు అడగొద్దు, మేము కష్టంలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.